ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో ఈ తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. స్పీకర్ ఓటింగ్ చేపట్టడానికి ముందే ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై 3 రోజుల పాటు చర్చ జరిగింది. చివరగా ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. अब मैं श्री गोगोई द्वारा प्रस्तुत प्रस्ताव को सभा में मतदान के लिए रखूंगा। प्रश्न ये कि सभा मंत्रिपरिषद में विश्वास का अभाव व्यक्त करती है। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य इसके विरोध में ना कहें। मेरे विचार में निर्णय ना वालों के पक्ष में ना वालों के पक्ष में प्रस्ताव अस्वीकृत हुआ। మణిపూర్లో శాంతిని పునరుద్ధరించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మణిపూర్లో 2 వర్గాల మధ్య తలెత్తిన సమస్యకు తగిన పరిష్కారం కనుగొందామని ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేసిన మోదీ ఆ పక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం తమకు ఎప్పుడూ దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరంగా కలిసి వస్తోందన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి 26 పార్టీలు హస్తం పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. లోక్సభలో ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై 3 రోజులు జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ సాయంత్రం 5 ప్రాంతంలో మొదలై దాదాపు 7:30 వరకు సాగిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యతను ప్రతిపక్ష కాంగ్రెస్ ఏనాడూ తీసుకోలేదన్న ప్రధాని ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చరిత్ర అంతా భారతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయిందన్న ఆయన ఆ పార్టీ అరాచకాలు చెప్పుకుంటే అనేకమున్నాయన్నారు. భారతమాత పట్ల ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని భారతమాత మరణంపై వ్యాఖ్యలు చేయడం అంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లేనని అన్నారు. వందే మాతరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు కాంగ్రెస్ ఉద్దేశాలు బయటపడ్డాయన్న మోదీ బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు తెచ్చిపెట్టారని ధ్వజమెత్తారు. ప్రస్తుత అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి సిద్ధమైపోయాయని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం దేవుడు తమకు ఇచ్చిన వరంగా అభివర్ణించారు. देश की जनता ने हमारी सरकार के प्रति बार बार जो विश्वास जताया है, मैं आज देश के कोटि कोटि नागरिकों का आभार व्यक्त करने के लिए उपस्थित हुआ हूं। भगवान बहुत दयालु है और भगवान की मर्जी होती है कि वो किसी न किसी के माध्यम से अपनी इच्छा की पूर्ति करता है। मैं इसे भगवान का आशीर्वाद मानता हूं कि ईश्वर ने विपक्ष को सुझाया और वो प्रस्ताव लेकर आए। 2018 में भी ये ईश्वर का ही आदेश था जब विपक्ष के मेरे साथी अविश्वास प्रस्ताव लेकर के आए थे। उस समय भी मैंने कहा था कि अविश्वास प्रस्ताव हमारी सरकार का फ्लोर टेस्ट नहीं है, ये उन्हीं का फ्लोर टेस्ट है। ये मैंने उस दिन भी कहा। तो विपक्ष के पास जितने वोट थे उतने वोट भी वो जमा नहीं कर पाए थे। जब हम सब जनता के पास गए तो जनता ने भी पूरी ताकत के साथ इनके लिए नो कॉन्फिडेंस घोषित कर दिया और चुनाव में एनडीए को भी ज्यादा सीटें मिली और भाजपा को भी ज्यादा सीटें मिली। एक तरह से विपक्ष का अविश्वास प्रस्ताव हमारे लिए शुभ होता है कि एनडीए और बीजेपी 2024 के चुनाव में
पुराने सारे रिकॉर्ड तोड़ करके भव्य विजय के साथ जनता के आशीर्वाद से वापस आएंगे। దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నాశనం అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని కానీ అవి లాభాల్లో నూతన రికార్డులు నెలకొల్పుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సంస్థలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు దేశానికి విపక్షాలు శాపాలు పెడుతున్నాయని దేశం కూడా మరింత బలోపేతమవుతుందని మోదీ అన్నారు. किन लोगों ने कहा था बैंकिंग सेक्टर के लिए, और जब इन्होंने बुरा चाहा बैंकों का तो हुआ क्या? हमारी पब्लिक सेक्टर बैंक्स नेट प्रॉफिट 2 गुने से ज्यादा हो गया। हमारे डिफेंस के हेलीकॉप्टर बनाने वाली सरकारी कंपनी HAL, ये HAL को लेकर के कितनी भली बुरी बातें इन्होंने करी थी। HAL तबाह हो गया है, HAL खत्म हो गया है। देश की इतनी महत्वपूर्ण इंस्टीट्यूट को उतना बुरा चाहा, आज HAL सफलता की नई बुलंदियों को छू रहा है। HAL ने अपना हाईएस्ट एवर हाईएस्ट रेवेन्यू रजिस्टर किया है। आप जानते हैं LIC के लिए क्या क्या कहा गया था? LIC बर्बाद हो गई, गरीबों के पैसे डूब रहे हैं, सारे बोल लेते। लेकिन आज LIC लगातार मजबूत हो रही है। ये लोग देश की जिन संस्थाओं की मृत्यु की घोषणा करते हैं उन संस्थाओं का भाग्य चमक जाता है। భారత్ అతి త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 12వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు, ప్రణాళిక, కఠోర శ్రమ వల్ల ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. इतने सालों तक सत्ता में रहने के बाद भी क्या अनुभवताहीन बातें सुनने को मिल रही है। इस लक्ष्य तक पहुंचने में कुछ करने की जरूरत नहीं, ऐसे ही होने वाला है 3रे नंबर पर। बताओ, इसका मतलब है कांग्रेस के पास न नीति है, न नियत है, न विजन है, न वैश्विक अर्थव्यवस्था की समझ है, और न ही भारत के अर्थ जगत के ताकत का पता है कि कांग्रेस के शासन में भारत गरीबी और गरीबी को बढ़ाता गया। 1991 में देश कंगाल होने की स्थिति में था। कांग्रेस के शासनकाल में अर्थव्यवस्था दुनिया के क्रम में 10, 11, 12 इसके बीच में झोले खाती थी। लेकिन 2014 के बाद भारत ने टॉप 5 में अपनी जगह बना ली। रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म, एक निश्चित आयोजन, प्लानिंग और कठोर परिश्रम, और इसी की वजह से आज देश इस मुकाम पर पहुंचा है। और परफॉर्मेंस के लिए पूरी तरह ताकत को लगाया जाएगा, और परिणाम ये होगी कि हम 3रे नंबर पर पहुंच के रहेंगे। మణిపూర్పై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన విపక్షాలకు లేదని మోదీ విమర్శించారు. విపక్షాలకు మణిపూర్ ప్రజలపై ప్రేమ కన్నా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే ఆలోచన ఎక్కువన్నారు. మణిపూర్లో శాంతి నెలకొంటుందని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ సభ దేశం సంపూర్ణంగా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని, స్పర్ధలను వీడి మణిపూర్ తిరిగి అభివృద్ధి బాట పడుతుందనే విశ్వాసం సభకు ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ బలైందని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. मणिपुर में अदालत का एक फैसला आया, और उसके पक्ष विपक्ष में जो परिस्थितियां बनी, हिंसा का दौर शुरू हो गया, और उसमें बहुत परिवारों को मुश्किल हुई। अनेकों ने अपने स्वजन भी खोए, महिलाओं के साथ गंभीर अपराध हुआ, और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए केंद्र सरकार, राज्य सरकार मिलकर के भरपूर प्रयास कर रही है। और मैं देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं, निकट भविष्य में शांति का सूरज जरूर उगेगा। मणिपुर फिर एक बार नए आत्मविश्वास के साथ आगे बढ़ेगा। मैं मणिपुर के लोगों से भी, वहां की माताओं, बहनों, बेटियों से कहना चाहता हूं,
देश आपके साथ है, ये सदन आपके साथ है। हम सब मिल करके इस चुनौती का समाधान निकालेंगे। वहां फिर से शांति की स्थापना होगी कि मणिपुर फिर विकास की राह पर तेज गति से आगे बढ़े, उसमें कोई प्रयासों में कोर कसर नहीं रहेगी। బెంగళూరులో యూపీఏకు ఇటీవల కర్మకాండ నిర్వహించారని మోదీ ఎద్దేవా చేశారు. యూపీఏ అనేది ముగిసిన అధ్యాయమని, మూలన పడ్డ బండికి రంగు వేయటం లాంటిదన్నారు. ఎన్ని రంగులు వేసినా, పైపూతలు పూసినా బండి నడవదన్నారు. ఎన్డీఏకు 2 ఐలు అదనంగా చేర్చి ఇండియా పేరుతో మళ్లీ యూపీఏ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని విమర్శించారు. ఎన్ని కొత్త జట్లు కట్టినా ఓటమి ఖాయమనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. इनकी मुसीबत ऐसी है कि खुद को जिंदा रखने के लिए इनको एनडीए का ही सहारा लेना पड़ा है। लेकिन आदत के मुताबिक घमंड का जो आई है ना, वो उनको छोड़ता नहीं है और इसलिए एनडीए में 2 आई पिरो दिए। पहला आई 26 दलों का घमंड और दूसरा आई एक परिवार का घमंड। इंडिया के भी टुकड़े कर दिए। आई डॉट, एन डॉट, डी डॉट, आई डॉट।